కాండము 46వ అధ్యాయము 1 నుంచి 34 వచనముల వరకు వాక్య ధ్యానము. అప్పుడు ఇశ్రాయేలు తను కలిగినదంతయు తీసుకొని ప్రయాణమై బెయేర్షెబాకు వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులర్పించెను. అప్పుడు ఆ రాత్రి దర్శనములయందు దేవుడు యాకోబు యాకోబు అని ఇశ్రాయేలును పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. ఆయన నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను. ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకుము. అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను. నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను. అంతేకాదు, నేను నిశ్చయంగా నిన్ను తిరిగి తీసుకొని వచ్చేదను. యోసేపు నీ కనుల మీద తన చెయ్యి ఉంచుమని సెలవీయగా యాకోబు లేచి బెయేర్షెబా నుండి వెళ్ళెను. ఫరో అతన్ని నెక్కించి తీసుకొని వచ్చుటకు పంపిన బండ్ల మీద ఇశ్రాయేలు కుమారులను తమ తండ్రి అయిన యాకోబును తమ పిల్లలను తమ భార్యలను ఎక్కించిరి. వారు అనగా యాకోబును అతని యావత్తు సంతానమును తమ పశువులను తాము కానానులో సంపాదించిన సంపద యావత్తును తీసుకొని ఐగుప్తునకు వచ్చిరి. అతడు తన కుమారులను తన కుమారుల కుమారులను తన కుమార్తెలను తన కుమారుల కుమార్తెలను తన యావత్తును సంతానమును ఐగుప్తునకు తనతో కూడా తీసుకొని వచ్చాను. యాకోబును అతని కుమారులను ఐగుప్తునకు వచ్చిరి. ఇశ్రాయేలు కుమారుల పేర్లివే. యాకోబు జ్యేష్ఠ కుమారుడు రూబేను. రూబేను కుమారులైన హనోకు, పల్లు, హెస్రోను, కర్మీ. షిమ్యోను కుమారులైన యెమూయేలు, యామీను, ఓహాదు, యకూను, సోహారు. కనానీయురాలి కుమారుడైన షిఫ్వులు. లేవి కుమారులైన గెర్షోను, కహాతు, మెరారి. యూదా కుమారులైన ఏరు, ఓనాను, షేలా, పెరెసు, జెరహు. ఆ ఏరును ఓనానును కానాను దేశంలో చనిపోయిరి. పెరెసు కుమారులైన హెస్రోను, హములు. ఇశ్శాఖారు కుమారులైన తోలా, పువ్వా, యోబు, షిమ్యోను. జెబూలూను కుమారులైన సెరెదు, ఎలోను, యహలేలు. వీరు లేయా కుమారులు. ఆమె పద్దనారాములో యాకోబు వారిని అతని కుమార్తె అయిన దీనాను కనెను. అతని కుమారులను అతని కుమార్తెలను అందరును 33. గాదు కుమారులైన సిఫ్యోను, హగ్గీ, షీను, ఎన్సోను, ఏరి, అరోది, అరేలి. ఆషేరు కుమారులైన ఇమ్మై, ఇష్వా, ఇష్వీబెరీయా. వారి సహోదరి అయిన షేరహు. ఆ బెరెకియా కుమారులైన హెబెరు, మల్కీయేలు. లాబాను తన కుమార్తె అయిన లేయాకిచ్చిన జిల్పా కుమారులు వీరే. ఆమె ఈ 16 మందిని యాకోబును కనెను. యాకోబు భార్య అయిన రాహేలు కుమారులైన యోసేపు, బెన్యామీని. యోసేపునకు మనష్షే, ఎఫ్రాయిము పుట్టిరి. వారిని ఐగుప్తు దేశమందు ఓనోకు యాజకుడగు పోతీఫరు కుమార్తె అయిన అసెనతు అతనికి కనెను. బెన్యామీను కుమారులైన లెబేలా, బెకెరు, అష్బేలు, కేరా, నయమాను, హెహిరోషా, ఉప్పీము, హుమీము, అర్దు.
యాకోబునకు రాహేలు కనిన కుమారులు వీరందరూ 14. దాను కుమారుడైన ఇష్షును, నఫ్తాలి కుమారులైన అయాయేలు, గూని, యేసెరు, షిల్హిము. లాబానుకు తన కుమార్తె అయిన రాహేలునకు ఇచ్చిన బిల్హా కుమారులు వీరే. ఆమె వారి యాకోబునకు కనిన వారందరూ 7. యాకోబు కొండండ్రను వినాయించి అతని గర్భవాసమును పుట్టిన యాకోబుతో ఐగుప్తునకు వచ్చిన వారందరూ 66. ఐగుప్తులో అతని పుట్టిన యోసేపు కుమారులలో 2. ఐగుప్తునకు వచ్చిన యాకోబు కుటుంబీకులు వారందరూ 70 మంది. అతడు గోషెనుకు త్రోవ చూపుటకు యోసేపు నొద్దకు తనకు ముందుగా యూదాను పంపెను. వారు గోషెను దేశమునకు రాగా యోసేపు తన రథమును సిద్ధము చేయించి తన తండ్రి అయిన ఇశ్రాయేలును ఎదుర్కొనుటకు గోషెనుకు వెళ్ళి అతనికి కనబడెను. అప్పుడు అతడు అతని మెడ మీద పడి అతని మెడ పట్టుకొని ఎంతో ఏడ్చెను. అప్పుడు ఇశ్రాయేలు యోసేపుతో, నీవింకా బ్రతికి ఉన్నావు, నీ ముఖము చూచితిని కనుక నేను చనిపోవద్దునని చెప్పెను. యోసేపు తన సహోదరులను తన తండ్రి కుటుంబపు వారిని చూచి, నేను వెళ్ళి ఇది ఫరోకు తెలియజేసి నా కానాను దేశములో ఉండిన నా సహోదరులను నా తండ్రి కుటుంబపు వారును నా యొద్దకు వచ్చిరి. ఆ మనుషులు పశువులు గలవారు, వారు గొర్రెల కాపరులు. వారు తమ గొర్రెలను పశువులను తమకు కలిగినదంతయు తీసుకొని వచ్చితిరని అతనితో చెప్పెదను. గొర్రెల కాపరులైన ప్రతివాడు ఐగుప్తులో హేయుడు కనుక ఫరో మిమ్మును పిలిపించి మీ వృత్తి ఏమిటని అడిగిన ఎడల మీరు గోషెను దేశమందు కాపురముండునట్లు మా చిన్నతనము నుండి ఇదివరకు నీ దాసులమైన మేమును మా పూర్వీకులను పశువులు గల వారమై ఉన్నామని ఉత్తరమియుడని చెప్పెను.